అయోధ్యలో ఆ శుభవార్త చేరింది. రాముడు శివధనుస్సును విరిచాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత ఆనందం ఉప్పొంగింది. దశరథ మహారాజు గర్వంగా అన్నాడు, నా రాముడు. అతను వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు. మనం మిథిలకు బయలుదేరాలి. మహాయాత్ర ప్రారంభమైంది. గజాలు, రథాలు, సైన్యం రాజసంగా ముందుకు కదిలింది. మిథిలలో జనక మహారాజు స్వాగతం పలికాడు. ఆ రోజు 2 రాజ్యాలు కాదు, ఒక కుటుంబం కలిసింది. అప్పుడు జనకుడు ప్రకటించాడు, ఇది ఒక్క వివాహం కాదు, 4 దివ్య కలయికలు. పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. మిథిలా పండుగలో మునిగిపోయింది. దీపాలు, పుష్పాలు, వేద మంత్రాలు. మండపంలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, మాండవి, శత్రుఘ్నుడు, శృతకీర్తి. ప్రతి మంత్రం ఒక బంధం, ప్రతి అడుగు ఒక జీవితం. ఆ క్షణంలో రాముడు సీతను చూశాడు. ఆమె కళ్ళలో నిశ్చలమైన విశ్వాసం. జయ శ్రీరామ్ అని మిథిలా మారుమోగింది. కాని గాలి ఒక్కసారిగా మారింది. భూమి స్వల్పంగా కంపించింది. దూరంలో ఒక మహర్షి వేగంగా వస్తున్నాడు. చేతిలో పరశు, ముఖంలో ఆగ్రహం. ఆయనే పరశురాముడు. ఎవరు శివధనుసును విరిచింది? సభ మళ్లీ నిశ్శబ్దం. అందరి చూపులు రాముడి వైపు.